బైబిల్ ధ్యానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబగుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని ఉంటుంది. అవును, మనము చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉన్నాము. దేవునికి దూరస్థులమైపోయాము. దేవునిపైనే తిరుగుబాటు చేసి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ మన ఇష్టానమైన త్రోవలో మనము తిరుగాగుచూ ఉన్నాము. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మధ్యవర్తిగా మనల్ని దేవుని యొద్దకు చేర్చి ఉన్నారు. ఆయన ద్వారానే మనము తండ్రి యొద్దకు చేరగలుగుతాము. అయితే దేవుని ఆత్మతో మనల్ని ముద్రించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మతో మనల్ని దేవుడు ముద్రించి ఉన్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకొని ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివసించుచున్న ఎడల మనము దేవుని పోలి జీవిస్తాము. దేవుని వాక్యానికి లోబడుచు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతి విషయంలోనూ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉండగా ఆ ఆత్మానుసారంగా జీవిస్తూ మన జీవితాల ద్వారా ఆయన మహిమపరుస్తూ ఉంటాము. మనం ఈ లోకంలో జీవించుచున్నప్పటికీ ఈ లోక సంబంధంగా కాక ఈ లోకమునకు వేరైపోయి ప్రత్యేకంగా జీవిస్తాము. పరలోక సంబంధులుగా మనం ఈ లోకంలో జీవిస్తాము. అది క్రైస్తవుని యొక్క గుణలక్షణములు ఇలాగూ ఉండాలి. అయితే గమనించండి, మనం ఒకప్పుడు చీకటి బ్రతుకుతున్నాం కదా. అనగా పాపంలో జీవించు వారందరూ గుడ్డివారే. అంటే వారు ఎటు పోతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వారి జీవితాలు చాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఉంటాయి. పాపమునకు జీతము మరణము. అలాగే మన యొక్క ఆత్మలు నశించిపోవచ్చు ఉన్నాయి. దేవునికి దూరస్థులమైపోయాము. నిత్య నరకాగ్ని పొంచి ఉంది. మరి నిత్య నరకాగ్ని నుంచి తప్పించే వారెవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే దేవుడు నశించిపోయి త్రోవ తొలగిపోయి దేవునికి దూరస్థులమైపోయిన మనల్ని, చీకటి బ్రతుకుతున్న మనల్ని, పాప బానిసత్తులు జీవిస్తున్న మనల్ని విమోచించి మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయనే మన మధ్యవర్తి ఉన్నారు. మనకి పరలోకానికి మార్గము ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్యమునకు లోబడుతూ ఆయన ఆత్మచేత నడిపించబడి వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఎలాగనగా మరలా భయపడడానికి మనం దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ అంటే ఏంటి? ఒకప్పుడు పాపంలో జీవిస్తూ ఉన్నాం. చీకటి బ్రతుకులు మనవి. దేవునికి దూరస్థులమైపోయాము. ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని అనుసరించి జీవిస్తూ ఉన్నాం. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారందరూ అపవాది బిడ్డలే. అయితే దేవుడు వాని యొక్క చెర నుండి మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు, పాప బానిసత్వం నుండి విడిపించాడు. తన ఆత్మతో మనల్ని ముద్రించి ఉన్నాడు. మనకు బదులుగా ఆయన తీర్పు పొందాడు. మనకు బదులుగా మనకు రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకొని ఆయన సిలువకు వేసి ఉన్నాడు. ఇక మనకి ఈ లోకమునకు సంబంధం లేదు. ఈ లోకపు వారం కాదు మనం. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూసారా, దేవునికి దూరస్థులమైపోయాము. దేవుని బిడ్డలను కాని వారంగా ఈ లోక సంబంధమైన అపవాదికి బిడ్డలుగా జీవిస్తున్నాం. కానీ దేవుడు విమోచించి రక్షించి తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు. అట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మ చేత మనము అబ్బా తండ్రి అని దేవునికి మొదలుపెట్టగలుగుతున్నాం. దేవునికి డైరెక్ట్గా మనం ప్రార్థించగలుగుతున్నాం. డైరెక్ట్గా మన ప్రార్థనలు దేవుని చెందకపోతున్నాయి. ఆయన జవాబు ఇస్తున్నాడు. అలాగే మనం దేవునికి సమీపస్తులుగా జీవించగలుగుతున్నాం. పరలోక రాజ్యాల వారసులుగా మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. ఇంత గొప్ప ధన్యతో కదా ఇది. ఒకప్పుడు మునుపటి విధంగా చూస్తే దేవునికి దూరస్థులమై ఉన్నాం. మన శరీర కార్యాలయం అందుకు సాక్ష్యం.
మనం ఒకప్పుడు జీవించిన జీవితమే సాక్ష్యం. మనం ఈ లోక సంబంధి అపవాదికి బిడ్డలుగా జీవించాం, కానీ దేవుడు విమోచించి మనల్ని రక్షించి ఆయన ఆత్మతో మనల్ని ముద్రించి తన బిడ్డలుగా చేసుకున్నది. మనం తన దత్తపుత్రులుగాను దత్తపుత్రికలుగా దేవుడు చేసుకుని ఉన్నాడు. దేవుని రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నాడు. కనుక దేవుని ఆత్మకి ఈ లోకంలో జీవించినంత కాలము అప్పగించుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించచ్చు మన జీవితాలు మన హృదయాల ద్వారా ఆయన్ని మహిమపరుద్దాము. దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వాటిని చదువుతాము, ప్రార్థిస్తాము.